నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ నా పేరు తరంగిణి ఇక డీటెయిల్స్ చూస్తే కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎస్ గార్డెన్ లో నిర్వహించిన కార్తీక దీపోత్సవ వేడుకకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు మంగళ హారతులతో విచ్చేసిన మహిళలు కార్తీక దీపాలు వెలిగించి తమ భక్తి పారవస్యాన్ని చాటుకున్నారు అటు దీపోత్సవ కార్యక్రమానికి కేఎస్ఆర్ ఫౌండేషన్ ఘనమైన ఏర్పాట్లు చేసింది స్వామి యోగానంద సరస్వతి బీజేపీ నేత కంది శ్రీనివాసరెడ్డి విచ్చేసి కార్తీక దీపోత్సవంలో పాల్గొన్నారు ఇండియాలోనే పూర్తి చేసిన ఆ తర్వాత ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇండియాలోనే పూర్తి చేసిన నేను చాలా సాదా సీదా ఒక చిన్న రైతు కుటుంబంలో పుట్టినా మా నాన్నకి 8 ఎకరాల భూమి ఉండే చాలా కష్టపడి తల్లిదండ్రులు నన్ను చదివించిండ్రు నా పేరు కంది శ్రీనివాసరెడ్డి క్లుప్తంగా నా గురించి చెప్పాలంటే నేను ఇక్కడే 5th క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నా మా ఊర్లోనే హస్నాపూర్లోనే చదువుకున్నా 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు 12th క్లాస్ వరకు కాగజ్ నగర్ లో జవహర్ నవోదయ విద్యాలయ 7 సంవత్సరాలు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు చదువుకున్నా ఇక్కడే ఆ తర్వాత బీటెక్ ఇంజనీరింగ్ ఇండియాలోనే పూర్తి చేసిన ఆ తర్వాత ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇండియాలోనే పూర్తి చేసిన నేను చాలా సాదా సీదా ఒక చిన్న రైతు కుటుంబంలో పుట్టినా మా నాన్నకి 8 ఎకరాల భూమి ఉండే చాలా కష్టపడి తల్లిదండ్రులు నన్ను చదివించిండ్రు నా పేరు కంది శ్రీనివాసరెడ్డి క్లుప్తంగా నా గురించి చెప్పాలంటే నేను ఇక్కడే 5th క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నా మా ఊర్లోనే హస్నాపూర్లోనే చదువుకున్నా 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు 12th క్లాస్ వరకు కాగజ్ నగర్ లో జవహర్ నవోదయ విద్యాలయ 7 సంవత్సరాలు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు చదువుకున్నా ఇక్కడే ఆ తర్వాత బీటెక్ ఇంజనీరింగ్ ఇండియాలోనే పూర్తి చేసిన ఆ తర్వాత ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇండియాలోనే పూర్తి చేసిన నేను చాలా సాదా సీదా ఒక చిన్న రైతు కుటుంబంలో పుట్టినా మా నాన్నకి 8 ఎకరాల భూమి ఉండే చాలా కష్టపడి తల్లిదండ్రులు నన్ను చదివించిండ్రు నా యోగానంద సరస్వతి ఆశీస్సులు తీసుకున్న కంది శ్రీనివాసరెడ్డి స్ఫూర్తిదాయకమైన తన జీవిత విశేషాలను పంచుకున్నారు తన తల్లిదండ్రులు కష్టపడి చదివించారని గుర్తు చేశారు కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాథమిక విద్యాభ్యాసం కొనసాగిందన్నారు 2009లో ఎంబీఏ పూర్తయిన తర్వాత అమెరికాలో ఎంఎస్ పూర్తి చేశానని చెప్పారు ఎంఎస్ చదువుతున్న సమయంలోనే 7 కంపెనీల నుంచి జాబ్ ఆఫర్స్ వచ్చాయన్నారు తన 24 ఏళ్ల వయసులో సంవత్సరానికి 1,35,00,000 జీతం పొందానని చెప్పారు చాలా సాదా సీదా రైతు కుటుంబంలో పుట్టి పెరిగి ఉన్నత చదువులు చదివానని చివరికి పుట్టిన ఊరికే మళ్లీ వచ్చానన్నారు యువతకు నా జీవితం కొంతైనా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు కంది శ్రీనివాసరెడ్డి ఇంజనీరింగ్ పూర్తయి ఎంబీఏ పూర్తయి ఇక్కడే సాఫ్ట్వేర్ లో జాబ్ చేస్తున్న టైంలో అమెరికాలో ప్రపంచ ప్రఖ్యాత మిస్సోరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో నాకు సీట్ వచ్చింది కానీ అందులో ఎంఎస్ చేయాలంటే 1,20,00,000 ఖర్చు అయితే 1,20,00,000 మాస్టర్స్ చేయాలంటే సాధారణ రైతు కుటుంబం 85% స్కాలర్షిప్ వచ్చింది నాకు ఒక 15% కట్టాల డబ్బులు కట్టాల ఆ డబ్బులు కూడా లేకుండా మా నాన్న దగ్గర బ్యాంక్ లోన్ తీసుకుని అనేక రకాలుగా ఇబ్బంది పడి నేను అమెరికా చేరుకున్నా అమెరికాలో మాస్టర్స్ ఎంఎస్ కంప్లీట్ చేసిన కంప్లీట్ అయినటువంటి మాస్టర్స్ లో 4 సెమిస్టర్లు ఉంటాయి అందులో 2 సెమిస్టర్లు పూర్తయ్యేసరికి నాకు 7 కంపెనీలు జాబ్ ఇస్తామని వచ్చాయి 7 కంపెనీస్ అందులో నా మొట్టమొదటి జీతం 24 సంవత్సరాల వయసులో కెరీర్ గైడెన్స్ కోసం ప్రజాసేవా భవన్ సిద్ధంగా ఉందన్నారు కంది శ్రీనివాసరెడ్డి ఇంజనీరింగ్ చేసేవారికి ఎంబీఏ తర్వాత సందిగ్ధంలో ఉన్నటువంటి విద్యార్థులకు యువతకు ఆదర్శనీయమైన గైడెన్స్ ఇస్తామన్నారు తన చిన్న వయసులో వచ్చిన 1,35,00,000 జీతాన్ని ఏం చేయాలనే సందిగ్ధంలో ఉన్నానన్న ఆయన 2011లో అమెరికాలో కంపెనీని స్థాపించినట్లు చెప్పారు ఆర్టిఫెంట్ టెక్నాలజీస్ అనే ఒక కంపెనీని నెలకొల్పి ఇవాళ అగ్రరాజ్యంలోని 9 రాష్ట్రాలలో 14 కంపెనీలు ఉన్నట్లు చెప్పారు ఏడాదికి 865 కోట్ల టర్నోవర్ తో తన కంపెనీలు కొనసాగుతున్నాయని తెలిపారు ఇంజనీరింగ్ పూర్తయి ఎంబీఏ పూర్తయి ఇక్కడే సాఫ్ట్వేర్ లో జాబ్ చేస్తున్న టైంలో అమెరికాలో ప్రపంచ ప్రఖ్యాత మిస్సోరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో నాకు సీట్ వచ్చింది కానీ అందులో ఎంఎస్ చేయాలంటే 1,20,00,000 ఖర్చు అయితే 1,20,00,000 మాస్టర్స్ చేయాలంటే సాధారణ రైతు కుటుంబం 85% స్కాలర్షిప్ వచ్చింది నాకు ఒక 15% కట్టాల డబ్బులు కట్టాల ఆ డబ్బులు కూడా లేకుండా మా నాన్న దగ్గర బ్యాంక్ లోన్ తీసుకుని అనేక రకాలుగా ఇబ్బంది పడి నేను అమెరికా చేరుకున్నా అమెరికాలో మాస్టర్స్ ఎంఎస్ కంప్లీట్ చేసిన కంప్లీట్ అయినటువంటి మాస్టర్స్ లో 4 సెమిస్టర్లు ఉంటాయి అందులో 2 సెమిస్టర్లు పూర్తయ్యేసరికి నాకు
7 కంపెనీలు జాబ్ ఇవ్వమని వచ్చినాయి. 7 కంపెనీస్. అందులో నా మొట్టమొదటి జీతం 24 సంవత్సరాల వయసులో నా మొట్టమొదటి జీతం 1,35,00,000 సంవత్సరానికి. అంటే మీ పిల్లలకి ఎవరికైనా నా జీవితం స్ఫూర్తి అవుతుంది అనుకుంటే, వాళ్ళకి ఏదైనా కెరియర్ గైడెన్స్ కావాలనుకుంటే నా ఆఫీస్ ఇక్కడనే పక్కకే ఉన్నది, నా క్యాంపు కార్యాలయము. సాగు చేసుకుని బ్రతుకును వెళ్లదీసే కుటుంబంలో పెరిగిన తాను అమెరికాలో ఫుల్ బిజీగా సమయంలో ఢిల్లీ బీజేపీ పెద్దల నుంచి ఆహ్వానం వచ్చిందన్నారు. బీజేపీ బలోపేతం కొరకు ఆదివాసీ బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపాలి అనే ఆశయంతో బీజేపీ పెద్దలు ఆదిలాబాద్ కు రావాలనే ఆహ్వానాన్ని మన్నించి నా సొంత ప్రాంతం ఆదిలాబాద్ కు కుటుంబంతో సహా విచ్చేశానని చెప్పారు. ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఒక ఇంట్రెస్ట్ ఉంటుండే, రీతి నడక అన్ని చిన్నప్పటి నుంచి చూసినాం కదా అని బీజేపీ భారతీయ జనతా పార్టీలోని ఢిల్లీ పెద్దలతో చాలా మందితో చిన్న చిన్న విషయాల మీద పనిచేస్తుంటే గత 8-9 సంవత్సరాల నుంచి. ఇంకా నువ్వు రాంది కాదు, ఆదిలాబాద్ లో నువ్వు తప్పకుండా వచ్చి ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేయాలా, బీజేపీ పార్టీని విస్తరించాలా, బలోపేతం చేయాలని ఢిల్లీ పెద్దలు కోరితే వాళ్ళ కోరికను మన్నించి నేను మళ్ళీ తిరిగి నా భార్య బిడ్డలతో సహా పూర్తిగా ఆదిలాబాద్ వచ్చేసిన. ఇప్పటికీ నా కంపెనీలు అమెరికాలో అలాగే నడుస్తున్నాయి. అమెరికాలో 1470 మంది ఉద్యోగులు ఉన్నారు నా కంపెనీలో, అన్ని కంపెనీలు కలిపి 1470. ఇండియాలో దాదాపుగా 480 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇండియాలో హైదరాబాద్ లో బ్రాంచ్ ఉంది, అమెరికాలో 9 రాష్ట్రాలలో బ్రాంచ్లు ఉన్నాయి మనకి. ప్రజలకు సేవ చేసేందుకే ఆదిలాబాద్ ప్రాంతంలో అంబులెన్స్ సర్వీసును నడిపిస్తున్నట్లు తెలిపారు. ఆదివాసీ జీవుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. జిల్లా కేంద్రంలోని ప్రజాసేవా భవన్ ఎల్లప్పుడూ యువతకు మార్గనిర్దేశం చేసేందుకు సిద్ధంగా ఉంటుందన్నారు. ప్రజాసేవకే అమెరికా నుంచి విచ్చేసిన తనను ఆదిలాబాద్ ప్రజలు ఆశీర్వదించాలని కంది శ్రీనివాసరెడ్డి కోరారు. క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నాం ప్రజలకు సేవ చేయాలని. ఫౌండేషన్ తరపున అంబులెన్స్ సర్వీసులు, పేదల పిల్లలకి చదువు కోసం ఎడ్యుకేషన్ గైడ్ లైన్స్, కొన్ని విషయాల మీద చైతన్యపరచడం, రైతుల్ని చైతన్యపరచడం, కౌన్సిలింగ్ ఇవ్వడం, స్టూడెంట్స్ కి రకరకాల సాఫ్ట్వేర్ కోర్సుల మీద అవగాహన కల్పించడం లాంటి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. మీ అందరి ఆశీర్వాదం ఉంటుంది నాకని నేను కోరుకుంటున్నా. మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలా. 4 అంతస్తుల క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నాం ప్రజలకు సేవ చేయాలని. ఫౌండేషన్ తరపున టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చే కార్యక్రమం ప్రారంభమైందన్నారు మంత్రి కేటీఆర్. ముదిరాజ్ కుల వృత్తికి పూర్వ వైభవం తిరిగి తీసుకురావడానికి 1000 కోట్ల బడ్జెట్ తో పాటు 75% సబ్సిడీతో అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. కానీ ఆ కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చే కార్యక్రమం ప్రారంభమైంది మత్స్యకారులతో, ముదిరాజులతో అనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు గుర్తుండాలి, ఆనాడు 1000 కోట్ల బడ్జెట్ తో 75% సబ్సిడీతో ఎన్నో కార్యక్రమాలు స్టార్ట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. అదే విధంగా 63,000 మంది సోదరులకి లూనాలు ఇచ్చి, మోపెడ్లు ఇచ్చి వృత్తి చేసుకోవడానికి అవకాశం కల్పించి బ్రహ్మాండంగా ఇతర కులాలు కూడా, ఇతర కుల వృత్తులు కూడా మాకెందుకు ఇయ్యరు అని గౌడన్నలు గాని ఇతరులు గాని అడిగే పరిస్థితి ఈ రోజు ఉన్నదంటే అది ప్రారంభమైంది గుజరాత్ సోదరులతో, మత్స్యకారులతో అనే విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ప్రతి కుల వృత్తి, మత్స్యకారులు కావచ్చు, గీత కార్మికులు కావచ్చు, చేనేత కార్మికులు కావచ్చు, లేదా ఇతర కుల వృత్తుల్లో నిమగ్నమైన సోదరులు కావచ్చు, వారందరికీ అండగా నిలబడ్డది తెలంగాణ ప్రభుత్వం. కానీ ఆ కుల వృత్తి పూర్వ వైభవం తెచ్చే కార్యక్రమం ప్రారంభమైంది మత్స్యకారులతో, ముదిరాజులతో అనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు గుర్తుండాలి, ఆనాడు 1000 కోట్ల బడ్జెట్ తో 75% సబ్సిడీతో ఎన్నో కార్యక్రమాలు స్టార్ట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. అదే విధంగా 63,000 మంది సోదరులకి లూనాలు ఇచ్చి, మోపెడ్లు ఇచ్చి వృత్తి చేసుకోవడానికి అవకాశం కల్పించి బ్రహ్మాండంగా ఇతర కులాలు కూడా, ఇతర కుల వృత్తులు కూడా మాకెందుకు ఇయ్యరు అని గౌడన్నలు గాని ఇతరులు గాని అడిగే పరిస్థితి ఈ రోజు ఉన్నదంటే అది ప్రారంభమైంది గుజరాత్ సోదరులతో, మత్స్యకారులతో అనే విషయం నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ప్రతి కుల వృత్తి, మత్స్యకారులు కావచ్చు, గీత కార్మికులు కావచ్చు, చేనేత కార్మికులు కావచ్చు, లేదా ఇతర కుల వృత్తుల్లో నిమగ్నమైన. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అందించిన ప్రోత్సాహంతో మత్స్యరంగానికి పునరుజ్జీవం లభించిందని మంత్రి తలసాని చెప్పారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. 2014కు ముందు మత్స్యరంగం ఎలాంటి ఆదరణకు నోచుకోలేదని, పిచ్చి చెట్లు, మురికి కుంపతో
చెరువులు పూడుకుపోయాయని తలసాని గుర్తు చేశారు. ఎండిన చెరువులకు మిషన్ కాకతీయ జీవం పోస్తుందన్నారు. ఉచిత చేప పిల్లల పంపిణీతో మత్స్యకారుల కుటుంబాల్లో ఆర్థిక స్వావలంబన చేకూరిందని, సహజ నీటి వనరులలో చేపల పెంపకంలో తెలంగాణ ఇప్పుడు ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని తలసాని వివరించారు. రెండోది, ప్రతి సంవత్సరం నేను చెప్తున్నా, దినోత్సవం జరుపుకుంటున్నటువంటి శుభతరుణంలో పెద్దలు చాలా విషయాలు చెప్పారు. నేను మళ్ళా అవే విషయాలు చెప్పదలుచుకోలేదు. అందరూ ఒక మాట మాత్రం నేను అడగదలుచుకున్నా. 2014 ముందే మనందరం పుట్టింది, అంటే తెలంగాణ రాష్ట్రాలు రాకముందే మనందరం పుట్టినాం. బట్ 2014 ముందు మన పరిస్థితి ఏంది, ఈ రోజు పరిస్థితి లేని ఒక్కసారి మనలో ఆలోచన రావాలి. ఒకప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు అసలు ఈ రాష్ట్రంలో మత్స్యకారులే లేరన్నట్టు, మనకు వృత్తి లేనట్టు, దురదృష్టం ఏంటంటే ఆ సందర్భంలో మనకు నీళ్లు లేవు, కరెంటు కూడా లేదు. కానీ మన గురించి ఆలోచించినటువంటి దాఖలాలు కూడా లేవు. కానీ పెద్దలందరూ ఉండేటప్పుడు అందరూ ముందు ఉన్నటువంటి సంపద. ధరణి పోర్టల్తో 1.5 ఎకరాలు ఆగమయ్యాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ ను ప్రసన్నం చేసుకున్న ఓ ఏజెన్సీ ధరణి పోర్టల్ నిర్వహిస్తుందన్నారు. రహస్యంగా ఉంచాల్సిన ఆస్తుల వివరాలు కేసీఆర్ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని మండిపడ్డారు. భూములున్న వారంతా ఏకమై దీనిపై పోరాడాలని పిలుపునిచ్చారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములకు రైతు బంధు, సబ్సిడీ విత్తనాలు, బ్యాంకు రుణాలు రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతు రుణమాఫీ చేయడంతో పాటు పోడు భూములకు పట్టాలివ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే కార్యాచరణను ప్రకటించకపోతే ఈ నెల 24న ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద రైతులతో కలిసి కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపడతారని తెలిపారు. అదేవిధంగా 30న అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో డిసెంబర్ 5న కలెక్టరేట్ల ముందు నిరసన చేపడతారు ని వెల్లడించారు. ఈ రాష్ట్రంలో ప్రధానమైన సమస్యలు భూమి, భూమిపై హక్కులు, వ్యవసాయము, రైతుల యొక్క సమస్యలు. ఈ సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిర్దిష్టమైన హామీలు అమలు జరగకపోవడం వల్ల జరుగుతున్న నష్టాన్ని, జరుగుతున్న మరణాలను, రైతుల యొక్క కష్టాలను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీ ద్వారా వినతి పత్రాన్ని ఇవ్వడమే కాకుండా వివరంగా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించడం జరిగింది. దురదృష్టవశాత్తు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూర్చోవడానికి సచివాలయం లేదు, కలవడానికి ముఖ్యమంత్రి గారు లేరు. తెలంగాణ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. తమ అరెస్టును సవాల్ చేస్తూ రామచంద్ర భారతి సహా 3 నిందితులు దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చింది. ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మరోవైపు బెయిల్ పిటిషన్ పైన న్యాయస్థానం స్పందించింది. రెగ్యులర్ బెయిల్ కోసం హైకోర్టుకు ఆశ్రయించే హక్కు ఉందని నిందితులకు సూచించింది. తామైతే ఇప్పటికే బెయిల్ ఇచ్చేవారమని జస్టిస్ గవాయ్ అన్నారు. పోలీసుల రిమాండ్ రిపోర్టును ట్రయల్ కోర్టు తిరస్కరించిన విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. హైకోర్టు జడ్జి వ్యాఖ్యలు ఆక్షేపణీయమన్న సర్వోన్నత న్యాయస్థానం ఆయన చూపిన కారణాలు సంతృప్తికరంగా లేవని స్పష్టం చేసింది. ప్రజల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం చౌదరిగూడ గ్రామ పంచాయతీలో మల్లారెడ్డి పర్యటించారు. నారపల్లి నుండి ఎదిలాబాద్ వరకు 15 కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న బీటీ రోడ్ నిర్మాణం, విస్తరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. రానున్న రోజుల్లో ఘట్కేసర్ మండలంలో మరిన్ని అభివృద్ధి
పథకాలు చేపట్టి అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక జిల్లా జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. బీజేపీ శిక్షణ తరగతులు రెండో రోజు ముగిశాయి. ఇవాళ 6 అంశాలపైన బీజేపీ రాష్ట్ర నేతలకు శిక్షణ ఇచ్చారు. శిక్షణ శిబిరాలకు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, డీకే అరుణ, సునీల్ బన్సల్, ఈటెల, ఎంపీలు అరవింద్, సోయం బాబురావు, ఎమ్మెల్యే రఘునందన్ రావు పలువురు హాజరయ్యారు. రెండో రోజు బీజేపీ విశిష్ట కార్యపద్ధతి, సంస్థాగత నిర్మాణంలో పాత్ర, దేశ నిర్మాణంలో బీజేపీ పాత్ర, దేశ రాజకీయాల్లో మార్పులు, బాధ్యతలపై మోదీ ప్రభుత్వ విధానాలు, ప్రస్తుత భవిష్యత్తు ఫలితాలు, మరిన్ని ఇతర అంశాలపై శిక్షణ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే సిపిఎం పనిచేస్తుందని, అందుకు ప్రభుత్వాలపై తమ పోరాటాలు కొనసాగుతాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రాష్ట్రంలో పోడు భూములు సాగు చేసుకుంటున్న వారందరికీ ఎలాంటి షరతులు లేకుండా పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫారెస్ట్ అధికారులతో పోడు సర్వేని ప్రభుత్వం నిలిపివేయాలని అన్నారు. అనేక ప్రజా సమస్యలను పరిష్కరించాలని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లామని పేర్కొన్నారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానన్న ప్రచారంలో వాస్తవం లేదని, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న తాను పోటీ చేసే అవకాశం లేదని తమ్మినేని స్పష్టం చేశారు. సందర్భంగా చర్చించవచ్చు. అట్లాగే ఇప్పుడు మీకు 2 ఎకరాల భూమి ఉంటే, సొంత భూమి, ఇక నీకు భూమి లేదని చెప్తున్నారు. ఇది ఎక్కడా లేదు. ఎన్ని ఎకరాల భూమి ఉందనేది కాదు, ఫారెస్ట్ భూమిని ఎంత ఆక్రమించాడు, ఎంత సాగు చేశాడు అనేది తప్ప. అదేవిధంగా ఫారెస్ట్ భూమి అయితే సర్వే చేయం, రెవెన్యూ అయితే ఫారెస్ట్ భూమి మీదే హక్కు ఇచ్చింది చట్టం. పూర్తి రిజర్వ్ ఫారెస్ట్ అయినప్పటికీ దాన్ని పోడుగొట్టి సాగు చేస్తే దానికి పట్టా ఇవ్వాల్సింది అనేది కేంద్ర చట్టం. ఫారెస్ట్ భూమి అయితే మేము చెప్పడానికి ఫారెస్ట్ అధికారులకు ఏమి అవకాశం లేదు. అట్లాగే వలస కోయలు ఉన్నారు, వాళ్ళు గొట్టి కోయలు అంటాం. మధ్యప్రదేశ్ నుంచి అక్కడి నుంచి వచ్చి అంటున్నారు వలస. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రూల్స్ ను కఠినతరం చేస్తున్నామని ట్రాఫిక్ జాయింట్ సిపి రంగనాథ్ తెలిపారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ పై ఈ నెల 28 నుంచి స్పెషల్ డ్రైవ్ చేస్తున్నామని చెప్పారు. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న తీరును ఆయన ఖండించారు. చలానాలతో ప్రభుత్వానికి బడ్జెట్ వస్తుందని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా వచ్చిన ట్రాఫిక్ రూల్స్ గురించి ఆయన వివరించారు. గతంలో చలానాలతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని గమనించి డిస్కౌంట్లు ఇచ్చామని గుర్తు చేశారు. 2 వీలర్ వాహనదారులకు గతంలో కంటే ఇప్పుడు చలానాలను తగ్గించామన్నారు. కార్లు, హెవీ వెహికల్స్ తో ప్రమాదం జరిగితే దాని తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న ఆయన వాటికి మాత్రం చలానా ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ప్రమాదాలను తగ్గించేందుకే ట్రాఫిక్ రూల్స్ లో మార్పులు చేశామని ట్రాఫిక్ జాయింట్ సిపి రంగనాథ్ చెప్పారు. వాహనదారుల్లో డిసిప్లిన్ రావడానికి మాత్రమే ఈ స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. రెండోది, ఇక్కడ మీరు అన్నారు ఫోటోస్ తీయడం అనేది యూటర్స్ ఇది చలాన్ల మీద ఎక్కువ దృష్టి, ట్రాఫిక్ రెగ్యులేషన్ మీద అనేది కాదంటే అది కానీ ఇది ఓన్లీ పీక్ టైం లో చేస్తుంటారు. అండ్ ఇప్పుడు ఆపరేషన్ రోబర్ కూడా స్టార్ట్ చేసాం. దాని కూడా ఏంటంటే అబ్సెక్టివ్ పార్కింగ్ చూస్తున్నారు. ఎవరైతే
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణానికి చేరుకున్న ఎమ్మెల్యే బేరం హర్షవర్ధన్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. భారీ ర్యాలీ చేపట్టి ఎమ్మెల్యే బేరం హర్షవర్ధన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొట్టాలనే కుట్ర జరిగిందన్నారు ఎమ్మెల్యే బేరం హర్షవర్ధన్ రెడ్డి. ప్రత్యర్థుల కుట్రను భగ్నం చేసి దొంగలను పట్టించామని చెప్పారు. బీజేపీ కుట్రలకు ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలని సీఎం కేసీఆర్ నాయకత్వంలో అది సాధ్యమవుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొట్టాలనే కుట్రలు మనం భాగస్వామ్యం కుట్రను ఛేదించడంలో మనం భాగస్వామ్యమైనందుకు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా ఈరోజు తెలంగాణ యొక్క కొల్లాపూర్ ఆత్మ గౌరవం జరిగిందనే విషయాలు క్షౌర వృత్తిలోకి రిలయన్స్ వంటి కార్పొరేట్ కంపెనీలు రావడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు నీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాసమల్ల బాలకృష్ణ. కర్మన్ ఘాట్, చంపాఘాట్, చంపాపేట్, సంతోష్ నగర్ కమిటీ ఆధ్వర్యంలో కర్మన్ ఘాట్ చౌరస్తా నుండి ర్యాలీ నిర్వహించారు. సంతోష్ నగర్ చౌరస్తా అంబానీ దిష్టి బొమ్మను దహనం చేశారు. నాయి బ్రాహ్మణుల క్షౌర వృత్తిలోకి రిలయన్స్ వంటి బడా కంపెనీలు రావడం అన్యాయమన్నారు. రిలయన్స్ సెలూన్స్ పేరుతో ఏర్పాటు చేసే సెలూన్లతో ఎంతో మంది నాయి బ్రాహ్మణుల పొట్టకొట్టినట్లు అవుతుందని బాలకృష్ణ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు రిలయన్స్ సెలూన్లకు అనుమతులు ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా కల్లూరు మధిర రహదారిపై విద్యార్థులు రాస్తారోకో చేశారు. పెదకోరుకొండి ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందంటూ స్టూడెంట్స్ రోడ్డెక్కారు. ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్య కుంటుపడుతుందని గ్రామస్తులు, విద్యార్థులు, తల్లిదండ్రులు రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. కొద్ది రోజుల్లో సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని కల్లూరు ఎస్ఐ సూచించడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్తీక మాసం చివరి సోమవారం రోజు శివాలయంలో భక్తుల రద్దీ పెరిగింది. మేడ్చల్లోని జగద్గిరిగుట్ట వెంకటేశ్వర నగర్ కాలనీ శ్రీ మంజునాథ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. దేవాలయ ప్రాంగణమంతా శివనామ స్మరణతో మారుమ్రోగింది.
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిఏ కుమారుడు అక్షయ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఉరేసుకుని అక్షయ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కొండాపూర్ సెంట్రల్ పార్క్ లోని ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు అక్షయ్. అంతా సవ్యంగానే అకస్మాత్తుగా ఇలా సూసైడ్ చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని మోసం చేశాడంటూ అక్షయ్ పై ఆరోపణలున్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్లో వ్యక్తి హల్చల్ చేశాడు. ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన కార్యాలయ సిబ్బంది యువకుడిని అడ్డుకున్నారు. తనపై సోషల్ మీడియాలో కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని జయనద్ మండలానికి చెందిన అడెల్లు అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని బాధితుడు డిమాండ్ చేశారు. భారతత్వ అనే క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు గుంజుకున్నారు. మళ్ళీ అన్యాయంగా ఇది చేసి ఇది ఎక్కడి న్యాయం అడిగితే పబ్లిక్ లో పోలీస్ స్టేషన్ లో పెట్టిరా కానీ కంప్లైంట్ పట్టించుకోలేదు. నన్నే దొరుకుతున్నారు భారతత్వ దగ్గర అప్పుకోర కూర్చుని సార్. ఇది అన్యాయంగా అని పోరాడితే నన్ను గాండు బైకాడు చెక్కాడు దత్తు అన్యాయంగా నన్ను గాండు చెక్కాడు బైకాడు. చెప్పాలా మేడం చెప్తే సమస్య సాల్వ్ అవుతుంది. నువ్వు అట్లా చేయదు. మేడ్చల్ జిల్లా కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల ఎదురుగా ఏటీఎంలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇండస్ ఇండ్ బ్యాంక్ ఏటీఎం పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఏటీఎం ఎదురుగా పార్క్ చేసిన ఓ బైక్ సైతం పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యాటక ప్రాంతమైన వంజంకి సందర్శకులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి మేఘాల కొండపైకి చేరుకున్న పర్యాటకులు ఉషోదయపు కిరణాలను ఆస్వాదించారు. అటు వంజంగి ఘాట్ రోడ్డు పర్యాటకుల వాహనాలతో కిక్కిరిసిపోయింది. భారీ స్థాయిలో పర్యాటకులు పాడేరు ఏజెన్సీకి పోటెత్తుతున్నారు. ప్రతిరోజు సూర్యోదయం కాగానే కళ్ల ముందు సాక్షాత్కరించే మంచు దుప్పటి, చేతికి అందేంత దూరంలో తేలియాడే మబ్బులు, చుట్టుప్రక్కల ప్రకృతి అందాలు పర్యాటకులను కట్టిపడుతున్నాయి. ఈ ఏడాది చలి మరింత ఎక్కువగా ఉండటంతో గతంలో కంటే మన్యం మరిన్ని కొత్త అందాల్ని సంతరించుకుంది. తన అల్లరితో కితకితలు పెట్టే అల్లరి నరేష్ మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. ఏజెన్సీ లాంటి ప్రాంతాల్లో గిరిజనుల జీవన స్థితిగతులను అద్భుతంగా తెరకెక్కించేందుకు ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మూవీ ప్రమోషన్ లో భాగంగా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ అడవుల్లో నివసించే గిరిజనులు సరైన వసతులు లేక పడుతున్న ఇబ్బందులను కళ్లకు కట్టినట్లు చూపించామని చెప్పారు. నాంది చిత్రం తర్వాత అంతటి గొప్ప క్యారెక్టర్ ఈ సినిమాలో చేశానన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్న నగరాల్లో ఎన్నో వసతులు ఉన్న అడవుల్లో నివసిస్తున్న గిరిజన ప్రజలకు సరైన వసతులు లేక నానా అవస్థలు పడుతున్నారని, వారి స్థితిగతుల ఆధారంగా ఈ మూవీ తీసినట్లు చెప్పారు.
అంటే విన్నానండి, కథలు విన్నాను, రకరకాల డిఫరెంట్ కథలు విన్నాను. ఎందుకంటే కోవిడ్ తర్వాత అంటే నాంది తర్వాత ఒక నరేష్ అంటే ఒక కామెడీ కాదు, కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా చేయగలుగుతాడు. అప్పటి వరకు నవ్వించిన ఏడిపిస్తాడు అని ఒక గుర్తింపు వచ్చింది ఒక యాక్టర్గా. అంటే ఇన్ని 20 సంవత్సరాల ఇండస్ట్రీలో ఉన్నా కూడా నేను కామెడీ సినిమా చేసిన ఒక నటుడుగా, అంటే కంప్లీట్ నటుడుగా అంటే అన్ని చేయాలి. సో నాంది, మహర్షి ఇలాంటి సినిమాలు చేయడం వల్ల మళ్ళీ నాకు అందరూ ఒక నరేష్ అన్నా కూడా కామెడీ కాదు, సీరియస్ క్యారెక్టర్ చేసినా కూడా బాగుంటుందని మేము చూస్తామని జనాలు నాందితో ఆదరించారు. దాని తర్వాత టైం తీసుకుని అంటే కుమారంగా చెప్పారు 100 కథలు నేను ఎప్పుడు చెప్పలేదు. అంటే విన్నానండి, కథలు విన్నాను, రకరకాల డిఫరెంట్ కథలు విన్నాను. ఎందుకంటే కోవిడ్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.